అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ల్యాండ్ సైటు ల్యాండ్స్ భూమ్స్ కబ్జాకు గురైనప్పుడు ఆక్రమణకు గురైనప్పుడు ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఎటువంటి చట్టాలు పరిశీలించాలి, ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఒక కేసు ఫైల్ చేయాలంటే ల్యాండ్ ఇష్యూస్లో ఎన్ని డాక్యుమెంట్స్ పరిశీలించాల్సి ఉంటుంది, ఏ పత్రాలు ఏ చట్టాలు అనుకూలంగా దానికి సపోర్ట్ చేస్తాయనే అంశాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. సామాన్యులకు అవగాహన కలిగించే విధంగా సామాన్య భాషా పదాలు వాడుతూ వీడియోలు చేయడం జరుగుతుంది, ఎక్కువగా లీగల్ పదాలు వాడకుండా. కాబట్టి తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. మరియు ఏమేమి చట్టాలు ఉన్నాయో కూడా చూద్దాం. భారతదేశంలో అనేక రకాల చట్టాలు ల్యాండ్కు సంబంధించి ఇండియాలో చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఏ స్టేట్కి ఆ స్టేట్కి యాక్ట్స్ ఉంటాయి. అంటే ఏపీ ల్యాండ్ రెవెన్యూ అంటే ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ రెవెన్యూ యాక్ట్, కర్ణాటక ఉంటే కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ యాక్ట్, దాన్ని అనుసరించి పరిశీలించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ యాక్ట్, ద ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్. అంటే ఈ సక్సెషన్లోనే హిందూ సక్సెషను ఇలా ఉంటుందన్నమాట. అయితే ఒక్కొక్క యాక్ట్ ఒక్కొక్క అంశాన్ని తెలియపరుస్తుంది, ఒక్కొక్క యాక్ట్ ఒక్కొక్క అంశాన్ని తెలియపరుస్తుంది. దాన్ని ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తనకున్న పొలాన్ని స్థలాన్ని అమ్మాలనుకున్నాడు. అమ్ముకుందామని వెళ్ళేటానికి వేరే వారు వచ్చి నాకు రిజిస్టర్ అయిందని చెప్పి చెప్తారు. మరి అటువంటి పరిస్థితులు ఎలా చేయాలనేది వేరే చట్టం ఉంటుంది. ఉదాహరణకు, ఒక తండ్రి ఉన్నాడు, తనకి ఇద్దరు కుమార్తెలు, తనకు సంతానం ఉంది. ఒక తండ్రి తన కొడుకుకి ఆస్తి ఇవ్వాలనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఒకరు వచ్చి ఇది నేను వారసుని, నాకు కూడా హక్కు ఉంది అని చెప్పి వేరే వాళ్ళు అడ్డుపడే అవకాశం ఉంది. దానికి ఏం చెప్తుంది, ఎవరు వారసులు అనేటటువంటిది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ చెప్తుంది. ఇలా సందర్భాన్ని బట్టి యాక్టు సెక్షన్ మారుతుంటాయి, అది మనం గమనించాలి. ఒక్కో యాక్ట్ ఒక్కో రకంగా చెప్పబడింది. అయితే కేసులు వేయాలన్నా చట్టాలు తెలుసుకోవాలన్నా వీడియోస్ ఫాలో అవ్వండి. ముందుగా ఒక్కొక్క యాక్ట్ గురించి సింపుల్గా వివరిస్తాను. సివిల్ సూట్ వేయాలంటే లిమిటేషన్ యాక్ట్ పరిశీలించాలి తప్పనిసరిగా. సక్సెషన్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, రిలీజియన్స్ వారీగా యాక్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు గవర్నమెంట్ మీద రిలీఫ్ కోసం న్యాయం కోసం వేయాలంటే ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మనం న్యాయంగా రిలీఫ్ కోసం ప్రయత్నించాలంటే ఆ యాక్ట్స్ కూడా చూడాలి మనము. ఇలా అనేక రకాలుగా ఉన్న యాక్ట్స్, నేను ప్రతి ఒక్క యాక్ట్ని కూడా సిరీస్గా చేస్తాను. రాబోయే వీడియోల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అంటే అర్థం ఏంటి, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి, టెనాసీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి, అంటే అద్దె కొనుగోలుదారులు అనమాట. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఇల్లీగల్గా ఆక్రమించుకుంటే ఏంటి, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అంటే ఏంటి, అంటే స్టేట్ లెవెల్లో ఉంటాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఇలా అనేక రకాల చట్టాల వివరణ, అర్థాలు, ఉపయోగాలు, సెక్షన్స్, ప్రభుత్వం మరియు ఇండివిజువల్ వ్యక్తులకి ఎలా వర్తిస్తాయనే అంశాలు కూడా తెలియపరుస్తాను. అన్ని చట్టాలు ఒకే వీడియోలో చెప్పడం వల్ల వీడియోలు ఎంత అవుతుంది కనుక చిన్న చిన్న వీడియోస్గా పార్ట్స్గా చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మంచి యాక్ట్తో కలుద్దాం. నమస్తే.